కొణిదెల నిహారిక వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిన విషయం. మొదట్లో టీవీ షోలో హోస్ట్ గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకైతే గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. వివాహం అనంతరం పలు వివాదాలు చిక్కుకుంది నిహారిక. దీంతో తమ వైవాహిక బంధానికి అతి తక్కువ కాలంలో గుడ్ బై చెప్పేసింది. భర్తకు విడాకులిచ్చి మెగా ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చింది నిహారిక. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు చాలా ఘోరంగా ట్రోల్ చేశారు. విడాకులు తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. తనపై వస్తున్న ప్రచారం గురించి నిహారిక ఎప్పుడు స్పందించలేదు. తన జీవితంలో విడాకులు అనుకోకుండా జరిగిపోయాయంటూ కూడా తెలిపింది. తాజాగా నిహారిక పెళ్లి విడాకులపై తండ్రి నాగబాబు స్పందించారు. నిహారిక పెళ్లి విషయంలో మేము పొరపాటు చేశాం. మేము వారిని సరిగ్గా అంచనా వేయలేకపోయాం. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది మేమే తప్ప ఆమె ఇష్టంతో మేము చేయలేదు. మేము చెప్పాము ఓకే అన్నట్టు అంతే. ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది కానీ అది తన సొంత ఇష్టం కాదని కూడా తెలిపారు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు. వారు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ళిష్టం. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. వారిద్దరి బంధంలో తానెప్పుడు జోక్యం చేసుకోలేదని, విడిపోవాలి అనే నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించాను అని చెప్పారు. నిహారిక అడిగింది, ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగా విడిపోయారని నాగబాబు తెలిపారు. పిల్లల విషయంలో తానెప్పుడు జోక్యం చేసుకోలేదు అని కూడా తెలిపారు. నిహారిక ప్రెజెంట్ తన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, భవిష్యత్తులో ఆమె మరొకరిని కలుసుకొని పెళ్లి చేసుకుంటుందని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు.